మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలోని సిద్దిపేట చౌరస్తా వద్ద ఇండియా 1 ఏటీఎంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి ప్రయత్నించారు. ఏటీఎం తెరుచుకోకపోవడంతో ఏటీఎం మెషిన్ ధ్వంసం చేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి సీఐ వెంకటరాజ గౌడ్ వచ్చి విచారణ చేపట్టి నిందితులను త్వరలో పట్టుకుంటామని, సంచరిస్తే తమకు సమాచారం అందించాలని ఆయన అన్నారు. బ్యాంక్ ఉద్యోగి మాట్లాడుతూ రాత్రి ఎవరు గుర్తు తెలియని దుండగులు వచ్చి ఏటీఎం ధ్వంసం చేశారని, ఏటీఎం మెషిన్ తో పాటు సీసీ కెమెరాలను కూడా పగలగొట్టారు జరిగిందని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఘోరంగా డ్యామేజ్ అయిందన్న. ఒక్కసారి చూడు, నేను పంపించిన చూడు ఫోటోలు పెట్టినా, నేను మీకు వాట్సాప్ చేసిన. నేను మీకు కాల్ కట్ చేస్తా, ఒకసారి చూడన్నా. ఇగో నేను పంపిస్తున్నాను. శివశంకర్, మాది హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్. రాత్రి దుండగులు వచ్చి ధ్వంసం చేసారు. ఏటీఎం మొత్తం డిస్ప్లే అవన్నీ కూడా పోయినాయి. క్యాష్ అయితే ఏం పోలేదు. సీసీ కెమెరా కూడా ధ్వంసం చేసారు. మేము మన అది పోలీస్ స్టేషన్లో కూడా మేము ఇన్ఫామ్ చేస్తాము. దొంగలను పట్టుకొని తగు చర్య తీసుకోవాలని పోలీసు వాళ్ళకు మేము కోరుతున్నాము.